అందరికీ నమస్కారం. నేను మీ నిర్మలా జాన్. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మనము హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈరోజు దిబ్బరొట్టుని ఏ విధంగా తయారు చేసుకోవాలో, ఇది చాలా హెల్త్కి చాలా మంచిది. దీంట్లో మనం వేసుకునేటువంటివన్నీ కూడా హెల్త్కి చాలా మంచివి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. క్యారెట్స్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, కావలసిన ఉప్పు, కొత్తిమీర. మనము పిండికి గ్రైండ్కి మినపప్పు, గ్లాస్ మినపప్పు, గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువే వేసుకున్నాను నేను. పొట్టుపప్పు అయితే చాలా హెల్త్కి చాలా మంచిది. పొట్టుపప్పుని యూజ్ చేస్తేనే మంచిది, హెల్త్కి చాలా మంచిది. తర్వాత బియ్యం రవ్వ. ఇది బియ్యం రవ్వ నేను బియ్యము కడిగి ఆనబెట్టేసి తర్వాత ఆరబెట్టి తర్వాత రవ్వ చేసుకున్నటువంటిది. మీ దగ్గర బియ్యం రవ్వ లేకపోతే కనుక ఇడ్లీ రవ్వ తీసుకోండి. కాబట్టి బియ్యం రవ్వతో బాగుంటుంది, అందుకే నేను బియ్యం రవ్వ తీసుకున్నాను. ఇంట్లో మనం తయారు చేసుకుంది కూడా మంచిది కదా, అందుకు నేను ఇంట్లో తయారు చేసుకున్నాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుని మిక్స్ చేసుకుందాము. దీన్ని ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దాము. కొద్దిగా వాటర్ తీసుకుంటున్నాను. నలిగిపోయిందండి. ఇప్పుడు ఇది చూడండి ఒకసారి. ఇది నానబెట్టుకున్నాను కదా, ఒక గ్లాసు పావుకి నేను 2 గ్లాసులు బియ్యం రవ్వ తీసుకున్నాను. పైన ఉన్న వాటర్ అంతా కూడా మనం ఇప్పుడు తీసేసుకుందాము. ఇవి కలుపుకోకూడదు, ఎందుకంటే మనకి ఎక్కువైపోతుంది. కావాలనుకుంటే వాటర్ మనం దాంట్లో ఎక్స్ట్రా మనం కలుపుకుందాము. ఓకేనా? ఈ రెండు మిక్స్ చేసుకుందామండి. నేను చాపర్లో ఈ విధంగా చాప్ చేసుకున్నానండి. మొత్తం దీంట్లో కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ, క్యారెట్స్ ఇవన్నీ కలిపి, పచ్చిమిర్చి కలిపి చాప్ చేసుకున్నాను. దీంట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం జీలకర్ర, తగినంత సాల్ట్ కూడా వేసుకుంటాం.
పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని దిబ్బ రొట్టె వేసుకుందాము. దీంట్లోకి కొబ్బరి చట్నీ కూడా నేను తయారు చేస్తున్నాను, అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందు రొట్టె వేసుకున్న తర్వాత కొబ్బరి చట్నీ ఏ విధంగా తయారు చేసుకున్నామో చూద్దాం. నేను ఏ విధంగా తయారు చేస్తున్నానో చూద్దాం. దీంట్లో కొంచెం ఆయిల్ తీసుకుందాము. దిబ్బ రొట్టెకి పిండి విధంగా మనకి చూడండి ఒకసారి ఇలా ఉండాలి. మరీ గట్టిగా ఉన్న బాగోదు, అలా మరీ పలుచుగా ఉన్న రాదనమాట. ఈ విధంగా ఉండాలి. ఆయిల్ కాలిపోయింది, హీట్ అయిపోయింది కాబట్టి పలుచగా కాకుండా ఇలా మందంగా వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని దీనికి మూత పెట్టుకుందాము. కొద్దిసేపు ఉడకనిద్దాము. ఇది కాలింది కదండి, ఇక్కడ చాలా బాగా కాలిపోయింది. ఇప్పుడు మనం తిరగేసుకుందాం. చాలా బాగా కాలింది. ఇప్పుడు మరలా మూత పెట్టేస్తున్నాం దీని మీద. ఒక 5 మినిట్స్ ఆగి మళ్ళా చూద్దాము. ఇప్పుడు మూత తెరిచి ఒకసారి చూద్దామండి. దిబ్బ రొట్టెకి ఇలాగే మూత పెట్టి ఉడికించాలి, బాగుంటుంది. మనం మూత పెట్టకుండా ఉడికిస్తే లోపలంతా ఉడకదు సరికదా, అంత టేస్ట్ రాదు. దిబ్బ రొట్టెకి ఇలా మూత పెట్టుకుని మనం ఇలా ఉడికించుకుంటే చాలా బాగుంటుంది, కరకరలాడుతుంది అనమాట. లోపలంతా ఉడికిపోతుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుందాము. ఉడికిపోయింది కదా, కొంచెం టైం పడుతుంది దిబ్బ రొట్టెకి, కానీ మనం వెయిట్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. కొబ్బరి చట్నీ తయారు చేసుకోవడానికి మనకి కావాల్సినటువంటివి పదార్థాలు నేను చెప్తున్నానండి. శనగపప్పు అండ్ మినపప్పు, తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర అండ్ వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కొత్తిమీర, కొబ్బరి ముక్కలు, తర్వాత ఒక 4 నేను పండుమిర్చి తీసుకున్నాను. మీరు గుంట తీసుకుంటే బాగుంటుంది పండుమిర్చి అయితే, అందుకే పండుమిర్చి తీసుకున్నాను. ఓకేనండి. ఇప్పుడు మనము దీన్ని ముందుగా మనం చట్నీ చేసుకుందాము. ఎండుమిర్చి చూపించాను కదా, చట్నీ చేసుకుందాము. ఇట్లా కొంచెం వాటర్ ఉందండి, అందుకే కొంచెం కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. కొంచెం ఆయిల్,
దీంట్లో మనము శనగపప్పు మినపప్పు వేయించుకుందామండి. ఇవి వేగాలంతే, ఇంకా మిగతావి మనం పోపులో వేసుకోవడమే, అన్నీ కలిపి మిక్స్ పట్టుకోవడమే. ఇవి కొంచెం వేగాలి. ఇక్కడ పచ్చిమిర్చి తీసుకున్నాను కదా, పచ్చిమిర్చి కూడా అంత వేగనవసరం లేదు. ఓన్లీ మనకి శనగపప్పు మినపప్పు ఇలా వేయించుకోవాలి. ఇదైతే వేగిపోయింది కదండి. ఇప్పుడు మనము దీంట్లో ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, స్టవ్ ఆఫ్ చేసుకున్నాను నేను. అంతే, దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. దీనిలో ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకుందాము. కొబ్బరి ముక్కలు, దీన్ని గ్రైండ్ చేసుకుందాము. కొద్దిగా వాటర్ తీసుకున్నాను దీంట్లోకి, కొంచెం వాటర్, ఇంకొంచెం వాటర్ తీసుకో. దీంట్లో మనం ఇప్పుడు కొత్తిమీర, దీంట్లో నేను చింతపండు వేయలేదండి, ఎందుకంటే చట్నీ కాబట్టి. చింతపండు వేసుకోకపోయినా బాగుంటుంది చట్నీ కాబట్టి. మనం అన్నంలో అయితే చింతపండు వేసుకోవాలి. నేను చింతపండు ఏమీ వేయలేదు దీంట్లో. దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుని ఇందాక వేయించినది గిన్నె పెట్టాను. దీంట్లో కొంచెం ఆయిల్, కొంచెము దీంట్లో కొంచెము జీలకర్ర, దంచిన వెల్లుల్లి
వేసుకుందాము. ఇట్లా కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి, ఆవాలు ముందే వేయాలి, మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను. ఆవాలు అంత అయిపోయిందండి. దీన్ని పోపు పెట్టేసుకుందాము. చట్నీలో చూసారా, అంతే, చట్నీ అయిపోయిందండి. కొబ్బరి చట్నీ రెడీ. హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం టేస్ట్ చేసి ఇది ఎలా ఉందో చూద్దాము. దిబ్బ రొట్టె అండ్ కోకోనట్ చట్నీ టేస్ట్ చేద్దాము. ముందుగా చాలా బాగుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, చాలా ఇష్టపడతారు. ముఖ్యంగా వారికి కూడా ఈ ఫుడ్ చాలా హెల్తీ, ఎందుకంటే దీంట్లో అన్నీ కూడా మంచి హెల్త్కి సంబంధించినటువంటివే కాబట్టి మీరందరూ కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ షేర్ చేయండి. మరలా నెక్స్ట్ వీడియోలో మరలా కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం. బాయ్.